హలో, ఈ రోజు నేను ఎగ్లెస్ బనానా కప్ కేక్స్ చేస్తున్నాను. దానికి బాగా పండిన అరటిపళ్ళు తీసుకుంటున్నాను. బాగా పండిన అరటిపళ్ళు అంటే తోలు ఇలాగా ఉంటుంది. వీటితో చేస్తే కేక్స్ బాగా టేస్ట్ గా వస్తుంది. ఈ పండ్లన్నీ తోలు తీసి ఒక బౌల్లో వేసి వాటన్నిటిని ఒక ఫోర్క్ తో మ్యాష్ చేసుకుంటున్నాను. బాగా పండిన పళ్ళు అయితే ఈజీగా మ్యాష్ అవుతుంది. ఇలా బాగా మ్యాష్ చేసిన తర్వాత ఒక కప్ బెల్లం తీసుకుంటున్నాను. నేను షుగర్ వేయట్లేదు. మీకు కావాలంటే షుగర్ వేసుకోవచ్చు, లేకుంటే బ్రౌన్ షుగర్ కూడా వేసుకోవచ్చు. ఈ బెల్లం బనానాలో బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలి. నేనైతే బెల్లం అలాగే వేసేసాను. మీరు బెల్లం ను మిక్సీలో వేసారంటే బాగా పౌడర్ అవుతుంది. ఆ పౌడర్ ని యూస్ చేసుకోవచ్చు. బెల్లం బాగా మెల్ట్ అయ్యే వరకు కలిపి మీ దగ్గర వెన్నెలా ఎసెన్షియల్ ఉంటే ఒక 2 drops వేసుకోండి, లేకుంటే లేదు, ఆప్షనల్. బాగా మిక్స్ చేశాక 60 ml 1/4 కప్ ఆయిల్ వేసుకోండి. ఆ ప్లేస్ లో మీరు బటర్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేను అన్నిటికీ రీప్లేస్ చెప్తున్నాను. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. ఆయిల్ తొందరగా బనానా మిక్స్ లో కలవదు. ఒక 2 minutes కంటిన్యూస్ గా మిక్స్ చేస్తే కలుస్తుంది. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా ఒక కప్పు గోధుమ ఫ్లోర్ తీసుకుంటున్నాను. దాంట్లోకి 2 grams బేకింగ్ పౌడర్ నేను ఆల్రెడీ వేసి మిక్స్ చేసేసాను. ఇవి రెండు కలిపి బ్యాటర్ లో వేసుకుంటున్నాను. గోధుమ బదులు మైదా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా ఫ్లోర్ వేసుకున్న తర్వాత కంటిన్యూస్ గా ఒకే డైరెక్షన్ లో మిక్స్ చేసుకోవాలి, లేకుంటే అక్కడక్కడ ఆ పిండి అనేది ఆగిపోతుంది. బ్యాటర్ రెడీ అయ్యాక లాస్ట్ లో నేను దాంట్లో కొంచెం ఎండు ద్రాక్ష వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా అది వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయింది. నేను దాన్ని కప్స్ లోకి తీసుకుంటున్నాను. ఇలా కప్ లైనర్స్ లోకి తీసుకున్న తర్వాత ఓవెన్ ని 10 minutes ఫ్రీ హీట్ చేసి 30 minutes బేక్ చేసుకున్నాను. బేక్ చేసుకున్న కప్ కేక్స్ ని వాటి మీద క్లాత్ వేసి 1 hour అలాగే వదిలేసాను కూల్ డౌన్ అవ్వనని. ఈ కప్ కేక్స్ చల్లారే లోపల 3 కప్ కేక్స్ మిస్ అయిపోయింది. నేనే తినేసాను. చూడండి, ఎగ్లెస్ బనానా కేక్ ఎంత సాఫ్ట్ గా ఉందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది చేయడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. దీంట్లో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని మనం ఇంట్లో రోజు వాడేవే. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇంకొకటి మర్చిపోయాను, ఓవెన్ లో అయితే 10 minutes ఫ్రీ హీట్ చేసి 30 minutes బేక్ చేసుకోవాలి. అదే మామూలుగా కుక్కర్ లో కానీ కడాయిలో కానీ సేమ్ అంతే. 10 minutes ఫ్రీ హీట్ చేసి ఆ కడాయిలో కానీ కుక్కర్ లో కానీ సాల్ట్ వేసుకొని ఒక 25 minutes 30 minutes బేక్ చేసుకుంటే చాలు.